పార్వతీపురం మన్యం జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఐటీడీఏ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. వినూత్న రీతిలో కూటమి ప్రభుత్వంపై పాట పాడుతూ నిరసన తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని తెలిపారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరసన తెలుపుతున్న గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గురువారం ఐటీడీఏ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు డిప్యుటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన శాఖ మంత్రి వెంటనే స్పందించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన ఉద్యోగులకి భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ఈ రోజు ఉద్యోగుల్ని వీధుల్లో పెట్టారు. పిల్లలకు చదువు లేకుండా చేశారు. కాబట్టి భారతదేశం కాదు మొత్తం చదువు లేకుండా చేయాలని మోడీ ఈ కూటమి ప్రభుత్వాలు చేసినటువంటి నాటకానికి వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. అందుకనే అబద్ధాల రాయుడా చంద్రబాబు నాయుడా ఈ మాటలు చిత్రమైనదో కంప్యూటర్ రాయుడా ఈ జాతర చేరమైనది హైటెక్ నాయుడా అబద్ధాల రాయుడా చంద్రబాబు నాయుడా ఈ మాటలు చిత్రమైనవో కంప్యూటర్ రాయుడా ఈ జాతర చేరమైనది హైటెక్ నాయుడా ప్రతిరోజు నీ మాట ప్రపంచ బ్యాంకు మాట ప్రతిరోజు నీ మాట ప్రపంచ బ్యాంకు మాట ప్రపంచ బ్యాంకు మాట ఇంట్లో గల మాట బయట పల్లకి మాట ఇంట్లో గల మాట బయట పల్లకి మాట తప్పు మీద అప్పులాయ ప్రజలకేమో చెప్పలాయ అప్పు మీద అప్పులాయ ప్రజలకేమో చెప్పలాయ ధనవంతులు సేవాయ లేకపోతే అబద్ధాల రాయుడా చంద్రబాబు నాయుడా ఈ ఆకలి చిత్రమైనవో